విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. గత 2 ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను, అందుకు మన్నించాలి. అయితే నేను ఒక యజ్ఞంలా తలపెట్టాను, స్వామి ఆలయం కట్టాలని. ఇందులో మనం మొన్న 8వ తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను. మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక 2 ముక్కల్లో చెప్తాను. మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు, భైరవి మాత, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, ధనాన్ని అందించేవాడు, అధికారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామలా మాత. అలాగే సర్పదోషాలు, సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు, అందుకు మానసాదేవి. అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర గణపతి వస్తాడు. ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి. ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏదీ రాదు. ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని, మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం, సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటిలాగే అమావాస్య, పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరి 25న ఈ నెల 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము. 24వ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది. ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని మనం ఎప్పట్లాగే చేసుకుంటాం. అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా, లేదంటే సంతాన దోషాలున్నా, వివాహ దోషాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్నప్రసాద సేవ కూడా, ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి, అలాగే ఎవరైనా వృద్ధులకు కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఎందుకంటే ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్నా మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే
ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. ముఖ్యంగా మరొక మాట, నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో చూద్దాం. అయితే ఈ పక్షం రోజులు మీకు ఎలా ఉంటాయంటే కాస్త 50-50 ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారు చాలా భయపడిపోతూ ఉంటారు. చాలామంది మాకు ఫోన్లు వస్తాయినా మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏమండి, జన్మంలో శని ఉన్నట్ట ఇలా ఉన్నారు. ఉంటే కాస్త నిదానంగా వ్యవహరించి జాగ్రత్తగా ఉంటే ఏదీ లేదు. దైవం పట్ల నమ్మకం ఉండాలి, దైవారాధన ఉండాలి. ఇవన్నీ చేసే వారికైతే పర్వాలేదు, ఎటువంటి సమస్య వచ్చినా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఒక గురువుల ద్వారా ఏదైనా మంత్రం తీసుకొని సాధన చేయటం ఇలాంటివన్నీ చేసినట్లయినా బాగానే ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు గతం కంటే కాస్త బెటర్ అనిపించినప్పటికీ కూడా అనుకోని ఖర్చులు మిమ్మల్ని వేధించుతూ ఉండటం, దీనివలన ఎందుకు డబ్బు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు. కొంతమందికి అయితే అసలు మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడ కాస్త నిదానంగా వ్యవహరించాలి. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ. ఏమిటి అంటే మీ లైఫ్ పార్ట్నర్ వారి కెరీర్లో ఒక అడుగు ముందుకు వేయటం మాత్రం మీకు కాస్త సంతోషం కలిగించే విషయం. అలాగే నూతన పరిచయాలు జరుగుతాయి. వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఆడైనా మగైనా సరే. అయితే సమాజంలో మీ గౌరవానికి కాస్త భంగం కలిగే సూచనలు ఉన్నాయి. దానికి మీ సన్నిహితులే చాలా ప్రయత్నాలు చేయటం, మిమ్మల్ని కాస్త బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువలన కాస్త అందరూ నావారు అనుకోకుండా ఏం జరుగుతుందో కాస్త చూసుకోవటం చాలా మంచిది. ఇక మీ తండ్రి గారి తరపున బంధువులతో గతంలో మీకు మనస్పర్ధలు ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి, అంతా బాగుంటుంది. అలాగే ఇతరుల విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోవటం అంత మంచిదైతే కాదు. ఎందుకంటే వారికి ఏదో మేలు చేయాలని మీరు అనుకుంటారు, చుట్టూ తిరిగి మీ మెడకే ఒక పాము చుట్టుకున్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే సంతానంతో మాట్లాడేటప్పుడు కాస్త కఠినత్వాన్ని వేడండి. ఎందుకంటే వారు కూడా మీ నుంచి ప్రేమతత్వాన్ని కోరుకుంటారు. మీరేమనుకుంటారు, వారి బాగు కోసమే కదా నేను కఠినంగా అనుకుంటారు. వారు దాన్ని వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. దీనివలన మరింత మొండిగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కాస్త సెన్సిటివ్గా వ్యవహరించండి. అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలుకు అవకాశాలు ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి కూడా సానుకూలంగా ఉంది. రుణవెత్తుడిని కూడా అధిగమించటం, ఏదైనా అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోగలిగే పరిస్థితులు పర్వాలేదు, వారికి ఏదో సమాధానమైనా చెప్పుకోగలుగుతారు. ఇక కోర్టుల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఏదైనా కేసులు ఉన్నట్లయితే ఇప్పుడైతే హీరింగ్ అంటే జడ్జిమెంట్స్ అలాంటివి ఉంటే కాస్త ఫేవరబుల్గా వచ్చే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఎవరికి తొందరపడి వాగ్దానాలు చేయకండి. ఏదో మీరు వారు ఏదో ప్రాబ్లమ్స్ చెప్తారు, ఆ ప్రాబ్లమ్స్ తీర్చేద్దాం కదా నేను అంటే కరిగిపోతారు. కొంతమంది అయితే ఏమిటంటే వారు చెప్పే మాటలకి మీరు కరిగిపోయి వారి సమస్యలు తీర్చాలి అనేటువంటి ఒక ఆతృత, ఒక ఆకాంక్ష, ఒక ప్రేమ, వీటితో ఒక వాగ్దానం చేయటం జరుగుతుంది. అలాంటి వాగ్దానాలు దయచేసి చేయకండి, మీరు ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మన పరిస్థితే బాగులేనప్పుడు పక్కవాడికి ఏం చేయగలం, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. నిరుద్యోగులకైతే సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకైతే కాస్త వ్యతిరేక సూచనలు ఉన్నాయి, ఆచితూచి వ్యవహరించాలి. ప్రజల్లో కూడా మీరు మంచిని పెంచుకోవాలి. ఎందుకంటే మీకు మాత్రం కాస్త వ్యతిరేక పవనాలు అయితే వీస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనుకోని మార్పులు, అనుకోని ఒత్తిళ్లు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారస్తులకైతే లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏదో ఒక ఆటంకాలు ఎదురవటం పనులకి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్, లేకపోతే ఏదో ఒకటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీనివలన కాస్త అసహనం కూడా కలుగుతూ ఉంటుంది.
ఇక భాగస్వామ్య వ్యాపారస్తుల్లో పెద్ద మార్పులు అయితే ఉండవు. ఈ వ్యాపారాలు యాజ్ ఇట్ ఈస్గా సాగిపోతూ ఉంటాయి. కాకపోతే ఆశించిన లాభాలు అయితే ఉండవు. మరి షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త శ్రద్ధగా ఉండండి, శ్రద్ధ తీసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనం చిన్నదే కదా అనుకుంటే రేపు పెద్దదైపోతుంది. అలాగే ఈ ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీక్నెస్ అయితే ఎక్కువైపోతుంది. విద్యార్థులకైతే మీరు నూతన కాలేజీల్లో కానీ స్కూల్స్లో జాయిన్ అవ్వటం, మీరు కోరుకున్న కాలేజీల్లో లేదంటే స్కూల్స్లో సీట్లు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ప్రేమికులకైతే చిన్నపాటి ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రాశి వారికి 19, 23, 30 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 17, 21, 25, 27 తేదీల్లో మాత్రం నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18, నైట్ 18 సార్లు మనసులో మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చేసుకోండి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.